Hi friends, how are you? Today మనం ఒక చిన్న క్లాస్ చెప్పుకుందాం. ఒక ఫైల్ ఏ ఫైల్ అయినా సరే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఇది ఒక ఫైల్. ఈ ఫైల్లో ఏమన్నా ఉండొచ్చు, సంథింగ్ మీ ఫొటోస్ కానీ సాంగ్స్ కానీ ఏమైనా ఉండొచ్చు. అది ఎలా డిలీట్ చేయాలి అంటే పర్మనెంట్గా ఎట్లా డిలీట్ చేయాలి, మామూలుగా ఎలా డిలీట్ చేయాలి. ఫస్ట్ మామూలుగా ఎట్లా డిలీట్ చేయాలి, ఆ డిలీట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఈ ఫైల్కి నేమ్ ఇచ్చుకోండి, ఏదైనా నేమ్. సపోజ్ కార్తిక్ అని ఒక ఫైల్ ఇచ్చాము. దీంట్లో ఈ ఫోల్డర్ వేసాం. ఓకే, ఈ ఫోల్డర్ నాకు ఈ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ఇది ఒక ఫైల్. ఈ ఫైల్ డిలీట్ చేసా అంటే మామూలుగా డిలీట్ చేసా. డిలీట్ చేసే ముందు ఒకసారి రీసైకిల్ చెక్ చేసుకోండి. రీసైకిల్ విండో ఏమీ లేదు, దిస్ ఫోల్డర్ ఇస్ ఎంప్టీ. ఓకే, ఇప్పుడు డిలీట్ అని అంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి దీని పైన డిలీట్ అని కొడితే మీరేమి పరిచయం కాకండి, అది ఫైల్ పోయింది కదా. అప్పుడు ఏం చేయాలంటే రీసైకిల్ విండో వెతుకోవచ్చు. రీసైకిల్ విండో వెతికితే దొరుకుతుంది. దీన్ని ఎట్లా మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు, అప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి: రీస్టోర్, కట్, డిలీట్, ప్రాపర్టీస్. మీరు కట్ అన్న చేయొచ్చు, ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయొచ్చు. లేకపోతే ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొట్టాక ఇలా వస్తుంది. రీస్టోర్ కొట్టండి. రీస్టోర్ కొడితే ఈ ఫైల్ మనకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. నాకు ఇలా వద్దు, పర్మనెంట్గా డిలీట్ కావాలి అంటే ఈ రీసైకిల్ విండోకి రావద్దు, కాకుండా డిలీట్ కావాలి. ఇంకా అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఇట్లా డిలీట్ కొట్టకుండా సెలెక్ట్ చేయండి. ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పెట్టుకొని డిలీట్ నొక్కండి. అప్పుడు ఏమిస్తుందంటే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫోల్డర్ అని వస్తుంది. ఇదే ఫోల్డర్ ఇలా వస్తుంది. అప్పుడు నో కొడితే అలాగే ఉండు, ఎస్ కొడితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి రీసైకిల్ పెట్టి చూడండి, ఈ ఫైల్లో ఉండదు. ఓకే, అన్ని సందర్భాల్లో ఇట్లా చేయకండి, మామూలుగా డిలీట్ కొట్టండి. ఏమైనా అవసరం అనుకుంటే మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు క్లాస్ చాలు. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని చిన్న చిన్న టాపిక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.